హలో నేను విశ్వేశ్వరరావు. తెలంగాణలో 116 మున్సిపాలిటీలకి 7 కార్పొరేషన్లకి ఓరాహోరీగా పోలింగ్ జరిగింది. పోలింగ్ మున్సిపాలిటీల్లో సుమారుగా 56%, కార్పొరేషన్లో 54% నమోదైనట్టు తెలుస్తుంది. ఇంకా ఫైనల్గా ఈ వీడియో చేసే సమయానికి శాతం రాలేదు, కానీ సుమారుగా చెప్తున్నాను. అలాగే వార్డులు 2996 వార్డులకి, అలాగే 12,930 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. దీంట్లో అసలు పోలింగ్ అయిపోయిన తర్వాత పబ్లిక్ పల్స్ ఎలా ఉంది అనేది ఒక సర్వే సంస్థ క్లియర్గా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది. పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ, నమ్మదగినటువంటి సర్వే సంస్థ, ఉన్న వాటిల్లో 100% కాకపోయినా కానీ 90% నమ్మేటువంటి సంస్థ పీపుల్స్ పల్స్ అనేది. ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఇది నడుస్తూ ఉంది ఈ సర్వే సంస్థ. యాక్చువల్గా ఇంతకు ముందు దాదాపుగా 40-35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి ఆయన సంస్థను పెట్టారు. వరుసగా ఇచ్చినటువంటి ఫలితాలు దాదాపుగా కరెక్ట్ అవుతూ వస్తూ ఉన్నాయి. ఒకవేళ సందేహం ఉంటే అసలు సర్వేని రిలీజ్ చేయడు ఆ సంస్థ. సో కాబట్టి ఈ సంస్థ ఇచ్చినటువంటి పల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయి, పోలింగ్ ముగిసిన తర్వాత చేసినటువంటి సర్వే, పోలింగ్ సరళిని బట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా అబ్జర్వ్ చేసి విడుదల చేసినటువంటి సర్వే, దాని ప్రకారం ఎవరికి ఎడ్జ్ ఉంది అనేది. వాస్తవంగా ఇప్పుడు కనుక కాంగ్రెస్ పార్టీకి కనుక హవా కొనసాగితే రేవంత్ రెడ్డి బలమైనటువంటి నాయకుడిగా తెలంగాణలో స్థిరంగా ఉండిపోయే అవకాశం ఉంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడిగా ఎదిగారో రాజశేఖర రెడ్డి గారు, సేమ్ అలానే ఎదిగే అవకాశం ఉంది. ఇక బీజేపీ పరిస్థితి ఏంటి? అసలు బీఆర్ఎస్ పార్టీకి 2024 లోక్సభ ఎన్నికల్లో ఎంత పర్సెంటేజ్ వచ్చిందో అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిందో అంతే పర్సెంటేజ్ తోటి బీఆర్ఎస్ పార్టీ ఉందా, ఎక్కడెక్కడ బలహీనంగా ఉంది, వీటన్నిటిని విశ్లేషించింది ఈ సర్వే. సో ఈ సర్వేలో ఎక్కడెక్కడ ఎంత పర్సెంటేజ్ ఓట్ షేర్ వచ్చింది ఆయా పార్టీలకి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, అలాగే ఎన్ని స్థానాలు, ఎన్ని మున్సిపాలిటీలు ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉందనే దాని మీద మనం చూద్దాం. ఇది ఇచ్చింది తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్ 2026 ప్రొజెక్టెడ్ మున్సిపాలిటీస్. కాంగ్రెస్ పార్టీకి 68 నుంచి 76 వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇస్తూ ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి 29 నుంచి 36, బీజేపీకి కేవలం 3 నుంచి 6. ఇంతకన్నా ఘోరమైనటువంటి డిజాస్టర్ బీజేపీకి ఒకటి ఉండదు. 0 నుంచి 1 ఎంఐఎంకి, ఇతరులు 8 నుంచి 14 అని చెప్పి అంటున్నారు. ఇక తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రొజెక్టెడ్ ఓట్ షేర్, నేను ఇందాక మున్సిపాలిటీల సంఖ్య చెప్పా. ఇప్పుడు ఓట్ షేర్ చూస్తే కాంగ్రెస్ పార్టీకి 36% ఓట్ బ్యాంకు ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది. మున్సిపల్ ఎలక్షన్స్ ఫస్ట్ సింబల్ తోటి జరిగినటువంటి ఎలక్షన్స్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ఎన్నికలు తీసేస్తే, ఏది జూబ్లీ హిల్స్ అలాగే కంటోన్మెంట్ ఉప ఎన్నికలు తీసేస్తే ఫస్ట్ సింబల్ తోటి, సింబల్ బేసిక్గా జరిగినటువంటి ఎన్నిక ఇది. ఇంతకుముందు పంచాయతీలు జరిగినాయి. పంచాయతీలు పార్టీ సింబల్కి అతీతంగా జరిగేటువంటివి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ పంచాయతీలు గెలుచుకున్నప్పటికీ కూడా అదంతా ఫేక్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. కానీ ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు ఈ ఎన్నికల్లో ఫలితాలను బట్టి. సో 36% కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంకు ఉంది అని చెప్పి తెలుస్తుంది ఎగ్జిట్ పోల్స్. అలాగే 29.7% బీఆర్ఎస్ పార్టీ, అంటే లోక్సభ ఎన్నికల కంటే కొంత పెరిగింది దీన్ని బట్టి చూస్తుంటే. బీజేపీ 19.3%, ఎంఐఎం 2%, కమ్యూనిస్టులు 2%, సో సుత్తి గొడవలి 1.2%, మిగతా వాళ్ళు 9.8%. సో తెలంగాణ మున్సిపల్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రొజెక్టెడ్ వార్డ్స్ ఇన్ మున్సిపాలిటీస్, వార్డులు ఎన్ని వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో అసలు పార్టీ ఆయా పార్టీల పరిస్థితి ఎలా ఉందనేది ఈ వార్డులను బట్టి అంచనా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 1210 నుంచి 1290 వరకు కాంగ్రెస్ పార్టీకి వార్డులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మున్సిపాలిటీలు ఎవరికి ఎన్ని వచ్చినా వార్డుల్లో వాళ్ళ బలం, అంటే క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల బలం ఎంత ఉందనేది అంచనా వేసుకోవచ్చు. 860 నుంచి 930 వరకు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీకి 250 నుంచి 270, ఎంఐఎంకి 35 నుంచి 44, అలాగే కమ్యూనిస్ట్ పార్టీలకి చెప్పుకోదగ్గ ఏం లేవు. కంకి కూడా 12 నుంచి 17, 10 నుంచి 14 సిపిఎంకి, అలాగే ఇతరులు 90 నుంచి 110. అంటే ఇండిపెండెంట్లు కూడా ఎక్కువగా కమ్యూనిస్టుల కంటే ఎక్కువ కనిపిస్తున్నారు. ఇక మున్సిపాలిటీ వైజ్ కార్పొరేషన్
ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ మున్సిపాలిటీ వైజ్ చూస్తే ముందు కార్పొరేషన్స్ చూద్దాం. 7 కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి ఈ కార్పొరేషన్లు చూద్దాం. కార్పొరేషన్లు చూస్తే నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ 28.5% ఓట్ షేర్ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 8%, అంటే చాలా తగ్గింది. ఉత్తర తెలంగాణలో బలంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి ఒక అపోహ, ఒక భావన ఉండేది. ఈ ఓట్ షేర్ని చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ బలహీనపడింది నిజామాబాద్లో అని చెప్పొచ్చు. బీజేపీ బాగా బలపడింది 49.1%, ఎంఐఎం 8.7%. అంటే అన్నిటికంటే బీజేపీ నిజామాబాద్లో చాలా బలంగా ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, అంటే నిజామాబాద్ని బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టేచ్చింది. అంత ఘోరమైనటువంటి పర్సంటేజ్ తోటి ఉంది. ఇక నల్గొండ, దక్షిణ తెలంగాణ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది 41.9%, బీఆర్ఎస్ పార్టీ 21.8%, బీజేపీ 20.5%. అంటే సమానంగా ఉన్నాయి బీజేపీ అండ్ బీఆర్ఎస్ పార్టీ సుమారుగా. ఎంఐఎం 4.7%, ఇతరులు 11%. సో మహబూబ్ నగర్, రేవంత్ రెడ్డి గారి జిల్లా, 33.4% మాత్రం ఉంది. బీఆర్ఎస్ పార్టీ 25.8%, బీజేపీ 21.9% ఉంది. యాక్చువల్గా హరీష్ రావు వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ హరీష్ రావు గారు ఆయన వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అక్కడ ఉండేటువంటి స్థానికులు హరీష్ రావుని అక్కడ యాక్చువల్గా వెనక్కి వెళ్ళమని చెప్పి నిరసన వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ జిల్లాలో. సో అక్కడ గజ్వేల్లో, ప్రత్యేకించి కేసీఆర్ గారి నియోజకవర్గంలో, అక్కడ ఎంతకంత బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్తో పోల్చుకుంటే బలంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక కరీంనగర్, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉండేది, అలాంటిది 20% ఉంది. బీజేపీ చాలా బలంగా ఉంది కరీంనగర్లో, 21.4% తోటి కాంగ్రెస్ పార్టీ ఉంది. బహుశా జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీ, ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు. బహుశా ఆయన ఎఫెక్ట్ ఉండి ఉండొచ్చు. ఇక్కడ కరీంనగర్లో 21.4% మాత్రమే ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇక కొత్తగూడెం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి తక్కువ ఉంది. యాక్చువల్గా అక్కడ స్ట్రాంగ్ ఉండాలి. 33.6% తోటి కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ 19.5, బీజేపీ 8.5 మాత్రమే ఉంది. సిపిఐ 24.9 ఉంది, సిపిఎం 3. సో సిపిఐ హైయెస్ట్ ఉంది, ఇక్కడ బాగుంది. సో మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ 38%, బీఆర్ఎస్ పార్టీ 24, బీజేపీ 25 మంచిర్యాల. అలాగే రామగుండం, కాంగ్రెస్ పార్టీ 41.4, బీఆర్ఎస్ పార్టీ 24.7. సో ఇది పీపుల్స్ పల్స్. బీజేపీ ఇక్కడ 14 ఉంది, పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. ఇంకా ఎగ్జిట్ ప్రొజెక్టెడ్ వార్డ్స్, ఈ కార్పొరేషన్లో వార్డ్స్ లెక్కలేస్తే రామగుండంలో కాంగ్రెస్ పార్టీకి 30 నుంచి 40 వచ్చే అవకాశం ఉంది, బీఆర్ఎస్ పార్టీకి 16 నుంచి 20, బీజేపీకి 3 నుంచి 6 వచ్చే అవకాశం ఉంది. మంచిర్యాల 39 నుంచి 43 వచ్చే అవకాశం ఉంది వార్డ్స్, బీఆర్ఎస్ పార్టీకి కేవలం 8 నుంచి 12, బీజేపీకి 6 నుంచి 9. కొత్తగూడెంలో 28 నుంచి 34 కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కి 7 నుంచి 9. కరీంనగర్ 14 నుంచి 16 కాంగ్రెస్కి, 10 నుంచి 12 బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ 24 నుంచి 29. నిజామాబాద్ కాంగ్రెస్ 10 నుంచి 16 వార్డులు గెలుచుకునే అవకాశం ఉంది, బీఆర్ఎస్ పార్టీ 2 నుంచి 4, దారుణమైన పరిస్థితి. బీజేపీ 26 నుంచి 31 గెలుచుకునే అవకాశం ఉంది. సో బీజేపీ అక్కడ ఫామ్ చేసే అవకాశం ఉంది. నల్గొండ కాంగ్రెస్ 21 నుంచి 26, బీఆర్ఎస్ పార్టీ 8 నుంచి 12 నల్గొండలో కార్పొరేషన్లో, అంటే కైవసం చేసుకునే వార్డుల్లో, అంటే డివిజన్స్ అంటారు కార్పొరేషన్లో. బీజేపీ 6 నుంచి 10, మహబూబ్ నగర్లో 26 నుంచి 30 కాంగ్రెస్కి, బీఆర్ఎస్ పార్టీకి 18 నుంచి 22, బీజేపీకి 6 నుంచి 8, ఎంఐఎంకి 2 నుంచి 4. సో ఇది ప్రొజెక్షన్ చూసుకుంటే. సో ఈ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ స్వల్పంగా బలపడింది ఓట్ షేర్ను కనుక పరిశీలిస్తే. కాంగ్రెస్ పార్టీ కూడా బలపడింది, ఓట్ బ్యాంక్ 36% వచ్చింది కాబట్టి. అయితే ఇక్కడ బీజేపీ బాగా డౌన్ అయినట్టు కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ 2024 లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి 18% కంటే కూడా 29%, అంటే ఆల్మోస్ట్ 10% ఓట్ బ్యాంక్ని పెంచుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఒక ఒపీనియన్ని కలిగించడానికి మాత్రం ఈ ఎలక్షన్స్ బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడ్డాయి. అంతే తప్ప నెంబర్ ఆఫ్ మున్సిపాలిటీస్ కానీ, నెంబర్ ఆఫ్ కార్పొరేషన్స్ కానీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం లేదు అనేది పీపుల్స్ పల్స్ తన సర్వేలో చాలా స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ రూపంలో చెప్తుంది. సో దీన్ని బట్టి
బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో పుంజుకునే అవకాశం ఉందా, కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకునే అవకాశం ఉందంటే రేవంత్ రెడ్డి మరింత స్ట్రాంగ్ కాబోతున్నారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా బలపడే అవకాశం ఉందని సంకేతం ఉంది. ఎటొచ్చి బీజేపీ బలహీనపడుతుంది అనేది మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. మరి దీన్ని చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.